బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా మణుగూరులో హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. వందల మంది కార్యకర్తలు పార్టీ ఆఫీస్పై అటాక్ చేశారు. పార్టీ ఆఫీస్లో సామాగ్రికి నిప్పు పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. పార్టీ ఆఫీస్ బోర్డు తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య 5 ఏళ్లుగా పార్టీ కార్యాలయం విషయంలో వివాదం నెలకొంది. 2018లో అప్పటి ఎమ్మెల్యేగా రేగా కాంతారావు పార్టీ మార్పు తర్వాత కాంగ్రెస్ బోర్డు తొలగించారు. కాంగ్రెస్ కార్యాలయానికి బీఆర్ఎస్ బోర్డు పెట్టారు రేగా అనుచరులు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు అది కాస్త చినికి గాలివానలా మారి కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కార్యాలయం మీద దాడి చేసి కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్కి నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి నేను మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తాను. నిప్పు పెట్టిన తర్వాత భారీగా వందల మంది కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఎలా విధ్వంసం సృష్టిస్తున్నారో చూద్దాం. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. మేము చూపిస్తున్నటువంటి ఈ కాంటెంట్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు. సో యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఒకసారి మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడొచ్చు, ఎంత భయానకంగా ఉన్నాయో. పూర్తిగా అక్కడ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా బయట వేసేసి ఆ కార్యాలయానికి నిప్పు పెట్టడాన్ని మనం చూస్తున్నాం. అలాగే అక్కడ చూడొచ్చు తెలంగాణ భవన్ అని చెప్పి రాసి ఉండడాన్ని మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చడం, అంటే బీఆర్ఎస్ బోర్డు పెట్టడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి ఆ పైన జెండాలు ఉంచడాన్ని కూడా మనం చూడొచ్చు. పైన కాంగ్రెస్ జెండాలు ఎగరవేయడాన్ని మనం చూస్తున్నాం. చాలా రోజుల నుంచి అక్కడ వివాదం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా కాంతారావు, పోదెం వీరయ్య వీళ్ళిద్దరి మధ్యలో ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో గొడవ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంతారావు ఎప్పుడైతే పార్టీ మారారో అప్పటి నుంచి ఈ గందరగోళం మరింత పెరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ మారడమే కాకుండా పార్టీ కార్యాలయానికి ఎలా ఈ జెండా మారుస్తారు అని చెప్పేసి వారు అప్పటి నుంచి ఆందోళన చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా బయటపడేసి దానికి నిప్పు పెట్టిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఆ మంటలు, పొగ, వందల మంది కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం, మొత్తం ఆ కార్యాలయం పై వరకు ఎక్కడం, పైన జెండా పెట్టడాన్ని కూడా మనం గమనించవచ్చు అక్కడ క్లియర్గా. రైట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి జెండాలు, ఆ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తొలగించడం, పీకేస్తున్నారు, మొత్తం అవన్నీ కూడా లాగేస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ వైర్స్ అన్ని లాగేశారు, చిన్న చిన్న లైట్స్ ఉంటాయి అవన్నీ లాగేసి ఆ ఫర్నిచర్ అంతా బయటపడేసి దానికి నిప్పు పెట్టి ఎలా గందరగోళం చేస్తున్నారో మనం చూడొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, కాంగ్రెస్ కండువాలు మెడలో వేసుకొని అక్కడికి వచ్చి జై కాంగ్రెస్ అంటూ ఎలా నినదిస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అక్కడ జెండాలు చూడొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కార్యాలయాన్ని పూర్తిగా ముట్టడించిన తర్వాత అక్కడ కాంగ్రెస్ జెండాలు పెట్టారు, కాంగ్రెస్ బ్యానర్స్ పెట్టారు, ఇందిరమ్మ భవనం అనే పేరు మార్చారు. ఇంతకు ముందు వరకు మనం చూసాం, అదిగో కింద మనం చూస్తున్నాం భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయం అంటూ కింద అక్కడ రాసుంది. దాన్ని తీసేసి అది మొత్తం తుడిపేసి అలాగే పైన ఉన్నటువంటి జెండాలు పీకేసి కాంగ్రెస్ జెండాలు అక్కడ పెట్టారు. అట్ ది సేమ్ టైం అక్కడ కాంగ్రెస్ కార్యాలయంగా కొన్ని బ్యానర్స్ని కూడా ఏర్పాటు చేయడాన్ని మనం చూడొచ్చు. ఇందిరమ్మ భవన్ అనే పేరు మార్చారు. అంతకుముందు తెలంగాణ భవన్ అని ఉండేది. అదిగో మనం చూస్తున్నాం పింక్ చైర్స్, లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కలర్లో ఉన్నటువంటి ఆ బ్యానర్స్ని, ఆ చైర్స్ని అదిగో అక్కడ మనం చూడొచ్చు. కాంతారావు ఫొటోస్, అలాగే కేసీఆర్ ఫొటోస్ ఉన్నటువంటి బ్యానర్స్ అన్ని పీకేయడం, ఆ లోపల ఉన్నటువంటి పింక్ చైర్స్ అన్ని బయటికి పడేయడం, కాంగ్రెస్ జెండాలని అక్కడ పెట్టడం, వాటన్నిటికీ నిప్పు పెడుతున్నారు మనం చూస్తున్నాం. అదిగో లైవ్లోనే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి బయట పడేసి వాటికి నిప్పు పెట్టి తగలబెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా భయానక పరిస్థితి అక్కడ ఉంది. అదిగో మనం చూడొచ్చు. నిప్పు పెట్టిన తర్వాత విజువల్స్ పెట్టకముందు అక్కడ ఉన్నటువంటి ఆ బ్యానర్స్ అన్ని పీకేయడం, ఫర్నిచర్ బయట పడేయడం, అలా అవన్నీ బయటకు తీసుకొచ్చి
మీరు రైట్ సైడ్ స్క్రీన్లో చూస్తున్నారు. నిప్పు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక పెద్ద మంట మండుతోంది. అక్కడ భయానక పరిస్థితి మనకు కనిపిస్తుంది. 100 మంది కార్యకర్తలు వచ్చారు. సామాన్య ప్రజలు కొంత భయాందోళనకు గురైనట్లుగా కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. ఒకసారిగా వీళ్ళందరూ బయటకు వచ్చి, కాకపోతే ఎక్కడ ఎస్కలేట్ అయింది సిచ్యువేషన్, ఇప్పుడు కార్యాలయం మీద దాడి చేసి నిప్పు పెట్టాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎప్పటి నుంచో కాంతారావు మీద కాంగ్రెస్ చాలా సీరియస్గా ఉండడం, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇంత ఎస్కలేట్ అయింది సిచ్యువేషన్ అనేది చాలా కీలకంగా మారింది. ఉదయ్ ఉన్నారు, ఒకసారి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, ఏం జరిగింది ఒక్కసారిగా? ఎప్పటి నుంచో కాంగ్రెస్ కొంత సీరియస్గా ఉన్న విషయం మనకు తెలుసు కాంతారావు విషయంలో. అలాగే ఈ పార్టీ కార్యాలయాన్ని పేరు మార్చడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అసలు ఆ పార్టీ కార్యాలయం ఎవరి పేరు మీద ఉంది? అంటే కాంతారావు సొంత భవనమా, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇంత ఎందుకు ఎస్కలేట్ అయింది? ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా. ఎస్ నందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హై టెన్షన్ చోటు చేసుకుంది. పీనపాక నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని గత కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా, గత కొద్దిసేపటి వరకు కూడా భారత రాష్ట్ర సమితి కార్యాలయంగా కొనసాగినటువంటి ఆ తెలంగాణ భవన్ ను ప్రస్తుతం పూర్తిగా పేరు మార్చి ఇందిరమ్మ భవన్ గా కూడా నామకం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 1500 మంది కాంగ్రెస్ శ్రేణులు అకస్మాత్తుగా ఒక్కసారిగా మెరుపు దాడికి పాల్పడ్డారు. అటు పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రిగా కాంతారావుతో పాటు బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి కేసీఆర్ ఫోటోలను కూడా ధ్వంసం చేశారు. నానా హంగామా సృష్టించారు, విధ్వంసం సృష్టించారని చెప్పుకోవాలి. దాదాపు 100ల సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు మోహరించడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడంతో పాటు ఫర్నిచర్ ను కావచ్చు, ఇతరత్ర సామాగ్రి అంతా కూడా కార్యాలయం బయట వేసి పెట్రోల్ పోసి మరి నిప్పంటించి చాలా పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై తెలంగాణ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా అటు పార్టీ కార్యాలయానికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చాలా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. 2018లో పినపాక నియోజకవర్గం నుంచి రేగా కాంతారావు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన బీఆర్ఎస్ చేరిపారు. ఆ తర్వాతనే బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా కూడా రేగా కాంతారావు నియమితులయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీ కార్యాలయాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని భారత రాష్ట్ర సమితి కార్యాలయంగా, తెలంగాణ పార్టీ ఆఫీస్ సంబంధించినటువంటి కార్యాలయంగా పేరు మార్చడంతో చాలా పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, ఇతరత్ర చాలా మంది నేతలు కూడా మనుగూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఒక హై అలర్ట్ వాతావరణం మనుగూరులో నెలకొంది, పినపాక నియోజకవర్గ కేంద్రం నెలకొంది. మళ్ళీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రేగా కాంతారావు ఓటమి తర్వాత పరిస్థితి టర్న్ అయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో అటు పాయం వెంకటేశ్వర్లకు, ఇటు రేగా కాంతారావుకు మధ్య తీవ్రమైనటువంటి రాజకీయ ఘర్షణ వాతావరణం పెరిగింది. ప్రస్తుతం పొలిటికల్ హీట్ కూడా మరింతగా పెరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్నటువంటి ఆ పార్టీ కార్యాలయాన్ని రేగా కాంతారావు పార్టీ మార్చిన తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్ గా నామకరణం చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు మొదటి నుంచి కూడా ఆగ్రహంతో ఉన్నాయి. ఆగ్రహం ప్రస్తుతం పెళ్లుబికిందని చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత ప్రస్తుతం మళ్ళీ తిరిగి తమ పార్టీ కార్యాలయాన్ని తాము పూర్తి